మీరు అసలు చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా, అసలు అంత యాక్టివ్గా ఉంటారంటే అసలు అంటే నేను ఫస్ట్ చిత్రం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీ బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, మీ పర్సనాలిటీలో కావచ్చు, మీ ఏమంటారు తేజ ఆ పేరుకు తగ్గట్టుగా తేజవంతంగా అంటారు అలా. అంటే అసలు ఏమాత్రం మార్పు లేదు. అసలు ఏంటి దానికి రీజన్ అంటే ఈవెన్ మీ హీరోల కంటే కూడా మీరు యాక్టివ్గా ఉంటారు. ఏంటి రీజన్ ఏంటి? ఏమో అంటే అందరూ రోజు పని చేసిన తప్పులు ఒప్పులు అన్నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు, ఇంటికి తీసుకెళ్తారు. వెళ్ళి పడుకున్నప్పుడు ఆ టెన్షన్లతో ఉంటారు. అయ్యో ఇట్ అయింది, వాడిని తిట్టామే, వాడు నన్ను తిట్టాడే, ఇట్లా ప్లస్లు మైనస్లు ఉంటాయి ఎవరికైనా. తలుచుకుంటే సరిగ్గా నిద్రపోరు. నేను అలా కాదు, నాకేమన్నా నచ్చకపోతే అక్కడే చెప్పేస్తా, నచ్చితే కూడా చెప్పేస్తా. సో నేను పడుకునేటప్పుడు లగేజ్ ఉండదు, సో హ్యాపీగా పడుకుంటాను అన్నమాట. సో ఎవరు మన అంటే మనసుని బట్టే మన మొహాన్ని బట్టే ప్రపంచాన్ని బట్టే మన మొహాన్ని బట్టే మన ఫీలింగ్స్. అంతేనా? మీ ఆరోగ్య రహస్యం ఇంకేదైనా పర్సనల్గా మీ ఏం లేదండి, టిప్స్ ఏమైనా ఉంటాయా? జాగింగ్లు చేయను, వర్కౌట్లు చేయను, బాగా స్వీట్లు తింటా, బాగా అన్ని రకాల ఫుడ్లు తింటా. ఓకే, అసలు ఏం లేదు, బాగా నిద్రపోతా. మీ ఏజ్ ఎంత? 55, 60 ఉంటుంది. కరెక్ట్గా చెప్పండి, ఇది చాలా మందికి డౌట్. అసలు మీ ఏజ్ ఎంత అని కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఏజ్ మనసుదా బాడీదా? రెండు చెప్పండి. మనసుదైతే ఐ థింక్ ఐఎమ్ 18, 19. ఓకే, బాడీది అయితే 60 ఎంత ఉంటుంది. కరెక్ట్గా చెప్పండి. ఎందుకు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇవన్నీ ఎందుకు? 50. మీరు అమ్మాయి కాదు, మోర్ దెన్ 50. ఓకే, రైట్. మీరు డ్రింక్ చేయరని విన్నాను. సిగరెట్లు కాల్సిన. ఓకే, ఏంటి అలవాటు? టీ తాగుతారా? టీ కూడా తాగు. నాన్ వెజ్ తింటా. ఓకే, అన్నీ తింటా. అంటే ఏంటంటే మీరు అంటే ఈ ఇండస్ట్రీ అంటే మామూలుగా ఎనీ బిజినెస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా అసలు ప్రతిదీ ఏదైనా కూడా డ్రింక్ తోటి, అసలు ఈ మందులోనే చాలా విషయాలు సెటిల్ అవుతుంటాయి. అది కామన్, ఇదని కదా ఏదైనా కూడా. అది అలాంటిది మరి మీ ఆ మందు లేకపోవడం వల్ల మీరు చాలామంది రిలేషన్స్ని కూడా కోల్పోయి ఉంటారు. అంటే కోల్పోవడం కామన్, ఎవరు చాలామంది, మీరనే కాదు, చాలామంది మందు లేకపోవడం వల్ల కొన్ని రిలేషన్స్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి ఇంత మంచి గ్లామర్ ఫీల్డ్లో ఉండి మరి చాలామందికి దూరమై ఉంటారు మీరు. దానివల్ల మీరు నష్టపోయి కూడా ఉండి ఉంటారు. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు దీన్ని? అంటే మామూలుగా అండి, ఎక్కువ మంది పార్టీల్లో కలిసి డిన్నర్లు, లంచ్లు లేదా ప్యాకాట, ఈ రెండు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ డ్రింక్ దగ్గర చాలామంది ఫ్రెండ్స్ అవుతుంటారు, సర్కిల్స్ పెరుగుతుంటాయి, హీరోలు డైరెక్టర్లకు పరిచయాలు పెరిగి పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. నాకు చేతకంది ఎందుకు చేయటం, చేతనైంది సినిమా, దాంట్లోనే కుదిరింది. వేరే వాళ్ళు తాగుతుంటే మీరు కూర్చోవడం అలాంటివి జరుగుతాయా? అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూర్చునేవాడిని, ఎప్పుడు తాగాలనిపించలా. ఓకే, వాళ్ళు బలవంతం చేయలేదు, ఎప్పుడు ఓకే బలవంతంగా మానలేదు, బలవంతంగా స్టార్ట్ చేయలే. అయితే డైరెక్టర్ అయిపోయినాక నా ముందు తాగాలంటే కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా. ఇప్పుడు ఇంకా మీరు తీశారు కదా హోరాహోరీ, మొన్న రిలీజ్ అయిపోయింది. ఏంటి అసలు దాని ఫైనల్ అంటే ఓకే పోయింది కదా, ఓకే చెప్పండి దాని గురించి. మీ విశ్లేషణ ఏదో ఉంటుందిగా, ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు మీరు. ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అసలు దాని రిజల్ట్ ఏమనుకుంటున్నారు, ఫైనల్ రిజల్ట్ మీ స్పందన ఏంటి దాన్ని? కరెక్ట్, డిడ్ నాట్ వర్క్అవుట్. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి రీజన్స్ దానికి? నేను మొత్తం నా తెలివి పెట్టలేదని. అంటే పెట్టలేదంటే అర్థం కాదు. అంటే ఇప్పుడు ఫుల్ హార్టెడ్గా పనిచేయటం ఒకటి, క్యాల్కులేటెడ్గా పనిచేయటం ఒకటి, ఓకే, సేఫ్ ప్లేయింగ్ ఒకటి, ఇలా రకరకాలు ఉంటాయి. ఫ్రమ్ ద హార్ట్ పనిచేయటం ఉంటుంది. ఫ్రమ్ ద హార్ట్ అని అంటే రిస్క్ ఏం పట్టించుకోం, మనసు ఎంత పెట్టి చేసేస్తాం, అప్పుడు కొత్తదనం వస్తుంది. ఇంకోటి ఫుల్ తెలివి పెట్టాలి. ఫుల్ తెలివి, నా పొటెన్షియల్ తెలివి నేను పెట్టలేదు ఓకే అనేది. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, అంటే ఇప్పుడు నువ్వు నేను ఉంది, నువ్వు నేనులో బాగా తెలివైన సీన్స్ ఉంటాయి. ఇప్పుడు బాత్రూంలో ఇతను ఫోన్ ఎరక్కొట్టేస్తే తీసుకెళ్ళి ఫోన్ని మొత్తం సెట్ చేసి గోడకు అతికిచ్చి బయట ఉన్న లైన్కి తాడేసి లాగి దానికి ఇది చేసి చేస్తాడు, ఫోన్ చేస్తాడు అమ్మాయికి. చేసినాక ఈ ఫోన్ నెంబర్ అమ్మాయికి చెప్పాలి కాబట్టి లెక్చరర్ బోర్డు మీద 0.22% ఇంట్రెస్ట్ రేట్తో అని చెప్తాడు. అటువంటి ఒక్క బిట్ కూడా లేదు దీంట్లో. మొత్తం చూసినాక సినిమా ఇదైనాక నేను ఆలోచిస్తే నేను తీయాల్సిన సినిమానా కాదా, అసలు ఎందుకు చేశాను, ఎలా అయింది అనేది ఫస్ట్ నేను 2-3 ఇంటర్వ్యూల్లో చెప్పా.
అందరూ మా వాళ్ళందరూ కొత్తగా ఉంది అంటున్నారు, నాకేమో జయంలాగా ఉంది. అలా ఉన్నప్పుడు నేను తీయకూడదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని తీసి దాన్ని జస్టిఫై చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను తీయకూడదు, నేను చేసిన తప్పు ఫస్ట్. సెకండ్ తప్పు ఏంటి, తెలుగు వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే ఎక్కడో బద్ధకం వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలో ఉండే జనాభా అందరిలో శారీరక బద్ధకం ఉండేది ఒక 60% శారీరక బద్ధకం ఉంటుంది, 40% మంది యాక్టివ్గా ఉంటారు. ప్రపంచంలోనే ఏంటి అని అంటే మానసిక బద్ధకం ఉంటుంది. తెలివి ఉంటుంది, వాడరు, ఫుల్ అలర్ట్గా వాడరు. 90% మంది వాడరు, అసలు 10% మందే వాడతారు. దాంట్లో లాజిక్ ఉండేవాళ్ళు 2% మంది. ప్రపంచం ముందుకెళ్ళేది ఆ 2% మంది వల్ల. నేను ఆ 2%లో ఉంటాను ట్రై చేయాలి, లేదా కనీసం 10%లో ఉంటాను ట్రై చేయాలి. నేను 90%లోకి వచ్చేసాను, వాడక లేక కాదు, నాదే తప్పు. అవును, మరి ఈ ఎక్స్పీరియన్స్ మీరు గతంలో కూడా చూసుంటారుగా. అవునన్నా కాదన్న ప్రతిదీ అక్కడ నుంచే ఫ్లాప్స్ వస్తున్నాయి మీకు. మరి ఫ్లాప్స్ వచ్చినాయి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మోస్ట్లీ నైస్ ఫిల్మ్ అది. అదని కాదు, ధైర్యం కావచ్చు, ఇంకోటి అప్పటి నుంచి ఎందుకు రిలీజ్ కాలేదు, ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు అలర్ట్ అయ్యా టైం రావాలిగా దేనికైనా. మధ్యలో చేసిన మిస్టేక్స్ అవన్నీ ఏదో చేసేసాను, అప్పుడు అంత క్లారిటీ లేదు. నేను ఏదేదో ఎక్కడో ఉన్నా అసలు. మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు స్టేజ్ మీద, ఏంటి, నేను నా ఇంతకుముందు సినిమాలలో నా యాటిట్యూడ్ని మార్చుకున్నాను చాలా, అందువల్ల నా సినిమాలు స్లో అయిపోయాయి. ఇప్పుడు నా యాటిట్యూడ్ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు, పక్క వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని. ఇప్పుడు నేను నా స్టైల్లో వచ్చాను, ఫుల్ రాలా. అది సినిమాల మీద ఇప్పుడు కనబడుద్ది హోరాహోరీ మీద అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. హోరాహోరీలో కనపడుద్ది. దానిలో ఇంతకుముందు సినిమాలో మనం డల్ అవటం వల్ల మన యాటిట్యూడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, నేను అగ్రెసివ్ అయిపోయాను యాజ్ ఇట్ ఈస్గా అని అన్నా. ఓకే, ఇంకా సరిపోలే, ఇంకా అవ్వాలి. ఓకే, రైట్. అగ్రెసివ్నెస్ మాటల్లో కాదు, బ్రెయిన్లో కూడా అనేది తర్వాత అర్థమైంది. ఇంకోటి తప్పు ఇప్పుడు ఏమవుతుందంటే అండి, సక్సెస్ లేనప్పుడు, మన చుట్టూ ఎవరు లేనప్పుడు స్టార్టింగ్లో అందరూ మనకు చెప్తుంటారు, మన తప్పులు చెప్తుంటారు. పేరు వచ్చే కొద్దీ మన తప్పులు పట్టే వాళ్ళు తగ్గిపోతారు, పొగిడే వాళ్ళు ఎక్కువైపోతారు. సో యూ విల్ నాట్ నో అది నిజంగా బాగుందా లేదు, మనని సాటిస్ఫై చేయటం కోసం అంటే ఎక్కువ మంది సాటిస్ఫై చేయటం కోసం ఉంటారు. 100%. ఒకళ్ళిద్దరే మనని తిడతారు, ఆడని కోపం వస్తుంది ఫస్ట్. ఏంటి అందరూ బాగుందంటే ఈడేం తిడుతున్నాడు అంటే మన పోయే టైం వచ్చిందని అర్థం. ఎవరైనా మన తిట్టినప్పుడు కోపం వస్తే, తిట్టినప్పుడు కరెక్టే కదా అనిపించింది. ఇంకో కామెంట్ ఏం చేశారంటే స్టేజ్ మీద మీరు, తెలుగు సినిమా డైరెక్టర్లకి, మేకర్స్కి కొంత ఈ లెంత్ పిక్చర్ పట్టుకుంది, ఇంత సినిమా ఇంతే ఉండాలి ఇదోటి అని చెప్పేసి. దానివల్ల ఏంటంటే మన ఫీల్ క్యారీ అవ్వట్లేదు, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఫుల్ ఫ్లెడ్గా చెప్పలేకపోతున్నాము. ఈ తమిళ సినిమాలు ఇవన్నీ అవి సక్సెస్ రావడానికి, ఫీల్ రావడానికి కారణం అదే లెంతే అని అన్నారు. ఓకే, అలాంటి మీరు ఇది ఒక లెంత్లో తీశారు, మరి దీన్ని మరి ఫైనల్గా సినిమా రిలీజ్ అని ట్రిమ్ చేసినట్టున్నారు మీరు కొంత. మరి ఎందుకు మీరు లెంత్ని అంత ఫీల్ అయినప్పుడు ఎందుకు తీశారు? నేను మా ప్రొడ్యూసర్ అట్లా తీసేద్దాం అంటే మీ ఇష్టం ఎట్లా కావాలో అట్లా చేసుకుంటా. అంటే సినిమా రిలీజ్ అయినాక ఇంకా అంటే ఆ రిజల్ట్ని బట్టి మీరు లెంత్ తగ్గించడం వల్ల ఏం కరెక్షన్ మారలేదు కదా. మెయిన్ ఫీల్ అనేది ఫీలే, బ్లాక్తో ఉందా స్పీడ్గా ఉందా. ఓకే ఓకే. ఒక టైం అంటే ఎప్పుడంటే నువ్వు నేను జయం ఆ టైంలో అసలు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ అంటే తేజ అంటేనే ఇండస్ట్రీ అనే రేంజ్లో ఒక స్టేజ్ చూసారు, ఒక పీక్ స్టేజ్ చూసారు మీరు. అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు నాకు తెలియదు, కానీ నేను బయట ఒక ప్రేక్షకుడు నేను చెప్తున్నాను. తేజ అంటే అసలు తేజ సినిమాలో యాక్ట్ చేస్తే చాలు, తేజ సినిమాలో టెక్నీషియన్గా పనిచేస్తే చాలు, మన లైఫ్ సెట్ అయిపోద్ది అనే రేంజ్లో జనాలు ఊహించుకున్నారు. అంటే బయట నుంచి మీకు ప్రెజర్స్ కూడా వచ్చుంటాయి, మావాని పెట్టి హీరో తీయండి వచ్చుంటాయి, డెఫినెట్గా వచ్చుంటాయి చాలా. ఆ రేంజ్ పీక్ స్టేజ్ చూసారు. అంటే ఒక రాఘవేంద్రరావు గారి టైము, దాసరి గారి టైము, ఈవీవి టైం, కృష్ణారెడ్డి గారి టైం, అలా తేజ టైం అనేది ఒక టైం పీరియడ్ నడిచింది, ఖచ్చితంగా నడిచింది. అది అంత పీక్ స్టేజ్ డెఫినెట్గా నడిచింది, అది మీరు ఒప్పుకున్నా. అంత పీక్ స్టేజ్ చూసిన మీరు సడన్గా డౌన్ఫాల్ అయ్యారు. అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఇంతవరకు ఇలా స్టేజ్ చూశాను, ఇలా సడన్గా అయిపోయిన ఉన్నది, ఏమన్నా ఆ రియాక్షన్ ఏంటి? ప్లస్ అలా అవ్వడానికి కారణం ఏంటి? మీరు చూజ్ చేసుకున్న స్టోరీసా, లేకపోతే మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం వల్ల ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యాయా, లేదంటే ఎవరైనా వ్యక్తుల, ఏంటి కారణం? వ్యక్తులు అట్లా అని కాదండి, లేజీ అయిపోయాను. హెడ్ వెయిట్ ఎప్పుడు లేదు, ఎప్పుడు ఇట్లాగే ఉంటాను నేను. ఓకే, డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే టైప్. మామూలుగా సక్సెస్ రాగానే విజయ్ తలకెక్కించుకోవడం అనేది కామన్ జరుగుతుంటుంది ఇండస్ట్రీలో. థింకింగ్ ప్యాటర్న్ రాంగ్ అయి ఉంటుంది. ఓకే, సరిగా
అంటే అలర్ట్గా ఆలోచించటం, ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలనే ఒక తపన ఉంటుంది, అది పోయి ఉండాలి. అది పోయి ఉండాలి. వేరే వేరే కాంప్లికేషన్లు వచ్చి మీరు ఆ స్టేటస్ని ఎలా ఎంజాయ్ చేశారు అప్పుడు? అంటే మీకు లేదా అప్పటికి నాకు అప్పటికి ఇప్పటికి ఎప్పుడు నేను తేజాన్ని నాకు గుర్తుండదు. నేను మాట్లాడేటప్పుడు గుర్తుండదా? గుర్తుండదు. ఉండదు. ఓకే, గుర్తుండదు. నేను తేజాని, నేను డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, నేను ఈ సినిమాలు తీశాను, నాకు ఇంత ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పోయినాయి, ఏముండదు నాకు. వాట్ ఐ ఫీల్ ఐ టాక్. అందరూ ఏంటంటే తాగినాక ఆన్లో ఉంటారు, నాకు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. 24 hours. మెయిన్ ఏమైందంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ వాస్ నిజం. ఓకే, ఆ నిజంలో ఏంటి అని అంటే ఒక విధంగా మహేష్ బాబు అయితేనే ఆ క్యారెక్టర్కి న్యాయం. ఎందుకు అని అంటే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఎవరూ చేయలేరు. ఓకే, మహేష్ బాబు బదులు కొత్తవాడు ఎవరన్నా ఉన్నా మ్యాసివ్ హిట్ అయ్యేది సినిమా, ఎందుకంటే పక్కన మదర్ నుండి చేపిస్తుంది కాబట్టి. అవును. మహేష్ బాబు రెగ్యులర్గా అనుకున్న హీరోలు ఈ ఏమంటారు, ఈ నితిన్ దేకిన లాంటి హీరోలు ఉంటే బాగా వర్కౌట్ అయ్యేది. అక్కడ ఎక్కడ మిస్ అయింది అని అంటే నేను మహేష్ బాబుతో చేద్దాం అనుకుంది బాబీ అనే అటర్ ఫ్లాప్ తర్వాత. అవును, మాది అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక్కడు పెద్ద హిట్ అయింది. అవును. సో పెద్ద మాస్ హీరో అయిపోయి వాళ్ళు వచ్చి మదర్ పక్కన చేపించడం ఏంటి అనేది వాళ్ళకి నచ్చల. ఓకే, దట్ వాజ్ ద బిగ్ బ్లండర్. అదర్వైజ్ నిజం అన్నది చాలా మంది మీ దాంట్లో మంచి సినిమా, డబ్బుల్ వైజ్ లాస్ కాదు. ఓకే, అక్కడ మిస్ కొట్టేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యింది. ఓకే అని నా ఫీలింగ్. ఓకే, ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తారు కదా, తేజ ఇక్కడ దీనివల్ల పోయాడని.